అసెంబ్లీ మీడియా ఐడి కార్డుల విషయంలో మార్పులు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. అసెంబ్లీ మీడియా ఐడి కార్డు కలర్ మార్చాలంటూ అధికారులకు సూచించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రస్తుతం ఉన్న ఐడి కార్డును పింక్ కలర్ తో ముద్రించింది బీఆర్ఎస్ సర్కార్. దీంతో కొత్త ఐడీలను జారీ చేయాలని, వాటిపై తెలంగాణ తల్లి ఫోటో ఉండాలని సూచించారు. తెలంగాణ తల్లి ఫోటోతో పాటు కలర్ మార్చి 2-3 శాంపిల్స్ తయారు చేయాలని అధికారులకు చెప్పారు. సీఎం ఆమోదం తెలిపాక ఐడి కార్డులను ఫైనల్ చేస్తామన్నారు మంత్రి పొంగులేటి. మరింత సమాచారం మా ప్రతినిధి యాదగిరి అందిస్తారు. యాదగిరి, అసెంబ్లీ మీడియా పాస్ల మార్పు నిర్ణయంపై అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, ఏదైతే ఈ అసెంబ్లీకి సంబంధించి ఈ సెషన్కి సంబంధించినటువంటి పాసులు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన దాంట్లో కొన్ని మార్పులు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో ఈ ఏదైతే అసెంబ్లీకి సంబంధించినటువంటి ఐడి కార్డ్స్ ఇచ్చారో ఆ ఐడి కార్డ్స్లో పింక్ కలర్ అనేది ఉంటుంది. సో ఆ కలర్ను మార్చాలని చెప్పేసి ఇవల్ల ఏదైతే ఈ అసెంబ్లీ హాల్లో ఉంటుందో అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ అసెంబ్లీకి సంబంధించినటువంటి అధికారులను పిలిచి వాళ్ళకు ఆ కలరు మార్చాలి. దాంతోపాటు ఏదైతే తెలంగాణ సెక్రటరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టారు. తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి ఫోటోను కూడా కొత్తగా ఇచ్చే ఐడి కార్డ్స్ ఏదైతే అసెంబ్లీకి సంబంధించినటువంటి ఐడి కార్డ్స్ ఉంటాయో ఐడి కార్డుకి సంబంధించిన దాంట్లో ప్రతి దాంట్లో కూడా తెలంగాణ తల్లి ఫోటో ఉండే విధంగా ఒక 2-3 శాంపుల్స్ను తయారు చేయాలని చెప్పేసి అధికారులకు మంత్రి పొంగులేటి సూచించారు. ఆ 2-3 శాంపుల్స్ తయారు చేసిన తర్వాత అందులో ఆ 3 శాంపుల్స్ను సీఎం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత అందులో ఏదో ఒకటి ఫైనల్ చేస్తారు. ఆ ఫైనల్ చేసిన దాన్ని ఫైనల్గా అవి ప్రింట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా అధికారులు దానికి సంబంధించినటువంటి కసరత్తు చేయాలని చెప్పేసి ఇవాళ అసెంబ్లీలో అధికారులకు మంత్రి పొంగులేటి తన ఛాంబర్లో పిలిచి ఈ విషయం పైన మాట్లాడారు. వీళ్ళని తొందరలో అవి శాంపుల్స్ తయారు చేయాలి. తర్వాత కలర్ అనేది కూడా పింక్ కలర్ అనేది కూడా మార్చి దాంట్లో వేరే కలరు పెట్టాలని చెప్పేసి కూడా అధికారులకు సూచించారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ ఐడి కార్డ్స్ అనేది అంటే పర్మనెంట్ ఐడి కార్డుకి సంబంధించి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ ఐడి కార్డ్స్ను మారుస్తారు. వాస్తవానికి ఇప్పుడున్నటువంటి ఈ కార్డ్స్ గత ఆగస్టులోనే దీనికి సంబంధించినటువంటి 2 సంవత్సరాలు పూర్తయింది. ఆగస్టులోనే ఈ కార్డులను మార్పు చేయాల్సి ఉండే, కానీ వివిధ కారణాల వల్ల ఇప్పటి వరకు కూడా మార్పులు చేయలేదు. ఇప్పుడు కూడా అవే కంటిన్యూ అవుతున్నాయి. కాబట్టి ఇక ఈ అసెంబ్లీ సెషన్ అయ్యేలోపు ఈ 2-3 శాంప్స్, ఎందుకంటే ఈ కలరు మార్పుతో పాటు తెలంగాణ తల్లి ఫోటో పెట్టిన తర్వాత ఎట్లా ఉంటుంది అనేది ఒక 2-3 రకాలుగా తయారు చేసి తీసుకురావాలని చెప్పేసి మంత్రి అధికారులకు సూచించారు. అయితే ఈ 2-3 శాంపుల్స్ తర్వాత సీఎం ఫైనల్ చేస్తాడు. వచ్చే అసెంబ్లీ సెషన్ లోపు కొత్త కార్డ్స్ ప్రతి ఒక్కరికి కూడా కొత్త కార్డ్స్ ఉండే విధంగా అది కూడా మార్పు చేసిన కార్డ్స్ ఇవ్వాలని చెప్పేసి అధికారులకైతే సూచించారు. సో ఒకటొకటి ఈ 1 year అయింది కాబట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు ఏమేమి ఉన్నాయి, ఇంకా వాటిని ఏమేమి మార్పులు చేయాల్సిన అవసరం ఉంది, ఇట్లా ఒక్కొక్కటి విడతల వారీగా వాటన్నింటి కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చిన వాటన్నింటి కూడా సాల్వ్ చేస్తూ ముందుకెళ్తుంది. అందులో పోగానే ఈ అసెంబ్లీకి సంబంధించినటువంటి పాసుల విషయంలో కూడా కొన్ని మార్పులు చేయాలని చెప్పేసి నిర్ణయించింది.